శ్రీహర్ష నైషధం 138వ భాగం 28/12/23 చివరి సర్గ 22వ సర్గలో ఉన్నాం. దీనికి చక్కని తెలుగు అర్ధ తాత్పర్య భావాలు వ్రాసిన బ్రహ్మశ్రీ ఉడాది సుబ్బరామ శాస్త్రి గారికి వందనాలు. అనేన నక్తం సమయేన ముక్తం రౌప్యం లసద్బింబ బివేందు బింబం భ్రమిక్రమాదుజ్జిత పట్టసూత్రం పట్టమాత్ర నేత్రావృతి ముంచతి శోణిమానం. హే ప్రియే ప్రియురాలా దమయంతి, రౌప్యం వెండితో చేయబడిన లసద్బింబం ప్రకాశించే బింబం మండలం కలిగిన పిల్లలు ఆటకు సాధనమైన బెండులాంటి ఆకారం కలిగిన ఇందుబింబం చంద్రబింబం భ్రమి దొరలుతూ పోవటంలోని క్రమాత్ పరిపాటి వలన, అలాగే పై ప్రదేశానికి వెళ్ళటం అనే క్రమం వల్ల, అంటే నెమ్మదిగా పైకెక్కుతోంది చంద్రబింబం. ఉజ్జిత విడువబడిన పట్టసూత్ర పట్టు నూలుకు సంబంధించిన నేత్ర త్రాటిచే ఆవృతం చుట్టడం అనేటువంటి విషయం కలది. అలాగే పట్టు నూలుతో చేయబడిన వల వంటి చంద్రాభరణం కలది. నక్తం సమయేన రాత్రి కాలమని బాలేన బాలుడి చేత ప్రదోష రూపమైన, అలాగే ప్రదోష రూపమైన నక్త సమయమైన రాత్రి సమయంతో ముక్తం తిరగటానికి చేతి నుండి విడువబడింది, ఉదయించబడింది అయిన శోణిమానం ఎర్రతనాన్ని ముంచెత్త వదులుతోంది క్రమంగా. ప్రియురాలా దమయంతి, రాత్రి అనే బాలుడు చిన్నతనం గల రాత్రి అనగా ప్రదోషం బాలురాడి ఆ ప్రదోషంలో రాత్రి అనగా రాత్రి అంటే ప్రదోషం అంటే బాలుళ్ళు పిల్లలు ఆడుకునేటువంటి గుండ్రని చెండు వంటిదైన పట్టు నూలుతో చుట్టబడింది, పట్టు నూల వల వంటి ఆభరణం కలది అయిన వెండితో చేయబడిన చంద్రబింబాన్ని విసరగా, ఆ చంద్రబింబాన్ని విసిరితే ఆ చంద్రబింబం అనే చెండు దొర్లుకుంటూ దానికి ఆవరణగా ఉన్న పట్టు నూలు విడిపోవటం, దాన్ని కట్టిన దారం విడిపోవటం చేయ లోపలన ఉన్న వెండి చెంబు బయటపడినట్లుగా ఆ చంద్రబింబం పైకి పోవటం వల్ల దాని చుట్టూ పట్టు నూలు వంటి ఆవరణంగా ఉన్న ఎర్రదనం మాత్రం అది వదలకుండా ఉంది. సామాన్యుల ఇళ్లలో బాలురు కొయ్యతో చేసిన బెండు వాడతారు, ధనికుల గృహాల్లో వెండితో చేసిన చెండు వాడతారు. పట్టు నూలు తొడుగు కలిగినదై బాలుల చేత ఆ చెండు ఆడబడుతుంది కనుక పై విధంగా ఆవరణగా ఉన్న ఎర్రదనం ఎప్పుడైతే పోయిందో చంద్రబింబం తెల్లబడింది. తాళాక్షరైర్యామసితై కఠిన్యా నిశాలిక ద్వ్యోమ్ని తమ ప్రశస్తిం విలుప్యతామల్పయతో రుణేపి జాతః కరే పాండురిమా హిమాంశో. నిశారాత్రి, అసితే నల్లని, వ్యోమ్ని ఆకాశమని కాటుకతో పూయబడి నల్లని చెక్కపై కాఠిన్యాహ తెల్లని బలపానికి సంబంధించి తారాక్షరై
నక్షత్రాలనేటువంటి అక్షరాలతో కూడిన యాం ఏ తవహ తమహ ప్రశస్తి చీకటిని గురించి ప్రశంసాత్మకమైన కృతిని అలిఖత్ వ్రాశాడు. తాం ఆ ప్రశస్తికి సంబంధించిన లిపిని విలుప్య తుడిచేసి అల్పయత తగ్గిస్తున్న హిమాంశో చంద్రుడి యొక్క అరుణేపి ఎర్రనిదైన కరే కిరణాలలో హస్తమునందు పాండురిమా తెల్లదనం జాత ఏర్పడి రాత్రి నల్లటి ఆకాశం అనే తెల్లని బలపానికి సంబంధించిన అక్షరాలు అన్నట్లుగా నక్షత్రాల చేత చీకటిని గురించి ప్రశస్త రూపమైన కావ్యం రాశారు. ఆ లిపిని తుడిపేసి దాన్ని తగ్గిస్తున్న చంద్రుడి ఎర్ర కిరణాలలో హస్తంలో తెల్లదనం ఏర్పడి చంద్రుడికి కిరణాలు పెరగగానే నక్షత్రాలు తగ్గిపోతూ ఉంటాయి. కనుక బలపంతో వ్రాయబడిన అక్షరాలను తుడుపుతున్న హస్తం ఎర్రనిదై బలపు రంగు వల్ల తెల్లబడి చీకటిలో నక్షత్రాలు ఎక్కువై ప్రకాశవంతంగా కనపడతాయి. చంద్రుడు ఉదయిస్తే అవి అల్పాలై కాంతి విహీనాలవుతాయి. అది చంద్రుడు తెల్లబడ్డాడు అని చెప్పడానికి ఇది దొంగ తిరుగుడు. సితో యదాత్రైవ తదాన్యదేశే చకాస్తిరజ్జచ్చవి రుజ్జిహానః తదిద్ధమేతస్య నిధే కళానాం కో వేదమారాగ విరాగతత్వం. ఏషః ఈ చంద్రుడు అత్ర ఈ ప్రదేశంలో శితః తెల్లని కాంతి కలవాడై యదా ఎప్పుడు చకాస్తి ప్రకాశిస్తాడో తదైవ అప్పుడే అన్యదేశే మరొక దేశంలో రజ్జచ్చవి రజ్జత్ రక్తమైన చెవి కాంతి ఎరుపు కాంతితో ఉజ్జిహానగా ఉదయిస్తా. అలాగే ఇక్కడ ఉదయిస్తాడు. ఎర్రనైన వాడు మరొక చోట తెల్లగా ఉంటాడని సామ్యార్థాన్ని లభిస్తాడు. ఈ దేశముందవన్న వాళ్ళని గురించి ఇప్పుడే తెల్లని వాడై కనబడతా. మరొక ద్వీపంలో ఉంటే అప్పుడు ఉదయిస్తూ కనబడు. తత్ అందువల్ల ఏతస్య ఈ కళానిధే కళలకు నిధి అయిన చంద్రుడి యొక్క రాగా ఎర్రదనము యొక్క విరాగా తెల్లదనము యొక్క తత్వం అసలైన స్థితి ఎత్తం ఈ విధంగా కోవా వేద ఎవడు తెలుసుకోడు అంటే ఎవరికి తెలియదు. ఉదయాస్తమయాల సత్యాలవటం వల్ల దూరంగా ఉన్నవాడికి ఎక్కడ ఎప్పుడు మొదట అతని దర్శనమయ్యిందో అప్పుడే ఇక్కడ ఉదయమని కనుక అక్కడ రక్తత్వ ప్రతీకం ఎర్రదనంతో మరొకరికి అంతకంటే తెల్లదనంగా ధవళత్వంతా కనబడుతుంది. ఈ చంద్రుడే సమయంలో తెల్లని కాంతి కలవాడై ఇప్పుడుంటాడు. అదే సమయంలో మరొక దేశంలో రక్తవర్ణం కలిగి ఉదయిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ అక్కడ ఒకే చంద్రుడు. అలాగే ఈ దేశంలో ఎరుపు రంగు కలిగిన ఏ సమయంలో ఉదయిస్తాడు అప్పుడు మరొక దేశంలో తెల్లని రంగుతో కలిగి ఉంటాడు. కనుక కళానిధి అయిన చంద్రుడికి సంబంధమైన రాగం విరాగం ఎరుపు తెలుపు పదార్థాలు ఎవడు తెలుసుకోగలుగుతాడు అంటే ఎవరికి అర్థం కాదు. ఉదయాస్తమయాలు అసత్యాలు కనుక ఎప్పుడు
ఈ దేశంలో తెల్లగా ఉంటుందో అప్పుడు మరొక దేశంలో ఎర్రగా, అలాగే అక్కడ తెలుపు అయితే ఇక్కడ కాశ్మీరజైరశ్మిభిరౌపసంధ్యై మృష్టం ధృతధ్వాంతకురంగనాభిః చంద్రాంశునా చందనచారుణాంగం కరాత్సమాలంబి దిగంగనాభి. దిక్ అంగనాభి, దిక్ అనేటువంటి అంటే దిశ అనేటువంటి, అంగనాభి స్త్రీల చేత, ఔపసంధ్యై సంధ్యాకాల సమీపంలో ఏర్పడిన ఎర్రని రశ్మిభి కిరణాలని, కాశ్మీరజై కుంకుమ పుష్పాల చేత, మృష్టం తొలుత నలుగబెట్టబడిన తర్వాత ధృత ధరింపబడి, ధ్వాంత చీకటి అని, కులంగనాభి కస్తూరి కలది అవుతుంది. అంగం శరీరాన్ని, చంద్రాంశున చందన కిరణం అని, చందన చారుణ చందనాల మధ్య, చారుణ శ్రేష్టమైన చందనాలతో సమాలంబి చక్కగా పట్టింపబడి. దిక్కులనే స్త్రీ సంధ్యాకాల సమీపంలో ఉద్భవించిన ఎర్రటి కిరణాలనేటువంటి కుంకుమ పువ్వులతో నలుగు పెట్టబడింది. తర్వాత ఏర్పడిన చీకటి అని కస్తూరి కూడా కలిగింది. కస్తూరి నల్లగా ఉంటుంది. అయిన తన దేహాల్లో చంద్ర కిరణాలైన మేలైన చందనంతో చక్కగా పట్టించుకున్నాయి. విధిస్తుషార దినాని కర్తం వినిర్మాతి తదంతభిత్తై జ్యోత్స్నేర్నచేత ప్రతిమాయిమావ కథంతాని చ వామనాని. విధి బ్రహ్మ. తుషారర్తు అంటే తుషార మంచు ఉండేటువంటి కాలం శిశిరం. శిశిరము యొక్క దినాలను, కర్తం కోసి తదంతభితై తత్ ఆ రోజుల యొక్క అంతా మధ్యనున్న భిత్తై ముక్కలతో అంటే సారవంతమైన ఖండాలతో, ద్యోత్స్నీ వెన్నెలతో కూడిన రాత్రులను వినిర్మాతి నిర్మిస్తున్నాడు. నచేత్ అలా కాకపోతే ఇమాహ ఈ రాత్రుడు అంటే వెన్నెలలో కూడిన రాత్రుడు, తత్ప్రతిమాహ ఆ రోజుల్లో ప్రతిమాహ సమానంగా ఉండటం అంటే చల్లదనం కలిగి ఉండటం చేత, ప్రకాశం సమానంగా ఉండటం చేత, కథం ఎలా తాని ఆ రోజుల్లో పగళ్లను వామనాని కురసవిగా అంటే కొద్ది కాల పరిమితి కలవిగా ఉండటం కథావా ఎలా జరుగుతోందయ్యా. కనుక పగళ్ళు తక్కువ పరిమితిని, రాత్రులు ఎక్కువ పరిమితి కలిగి ఉండటం చేత శిశిర ఋతువు రోజులలో పగల కంటే వెన్నెల రాత్రులు ఎక్కువ ప్రకాశంగా ఉండటం వల్ల బ్రహ్మ శిశిర ఋతు రోజులలో కోసియే వాటి సారాలైన ముక్కలతో వెన్నెల రాత్రులను నిర్మించారు. చంద్రుని వెన్నెల చేత చల్లదనం, దాంతోపాటు తెల్లదనం చంద్రుడికి అబ్బింది. చలికాలంలో ముఖ్యంగా శిశిర ఋతువులో రాత్రులు చల్లగా పొడవుగా, పగలు కురచగా ఉంటాయి. దానికి కవి చమత్కారం చెప్పాడు. ఏమని? బ్రహ్మ శిశిర ఋతువులోని పగళ్లను కోసి ముక్కలు చేసేసేట. వాటితో సారవంతమైన ముక్కల చేత
వెన్నెల రాత్రులను నిర్మించాడు. అది ఆయన చేసింది. అలా పగళ్లను ముక్కలు కావించడం వల్ల ఆ ఋతువులోని పగళ్ల పరిమితి తగ్గి కొరసబడ్డాయి. అవి రాత్రికి అతికించడం మూలంగా అవి రాత్రికి పెరిగాయి. ఇత్యుక్తి శేషేశ వధూం బభాషే సూక్తి సుతా శక్తి నిబద్ధమా మౌనాం ముభాభ్యసూయాను శయాదివేందౌ కేయం న ప్రేయసి మూకముద్రా. సహ ఆనరుడు ఇది ఈ విధంగా ఉక్తశేషే చంద్రవర్ణనం చేసి తర్వాత సూక్తి ప్రసాదం మొదలైనటువంటి గుణాలతో కూడిన మాటలను మౌనం కలిగి వధూం దమయంతితో ఆమెను ఉద్దేశించి బభాషే పలికారు. ఏమని? ఏ ప్రేయసి, ఇందౌ చంద్రుడి విషయంలో ముఖాభ్యసూయాను దిశ, చంద్రుడితో తన ముఖాని వల్ల ఏర్పడిన సౌఖ్యాన్ని అభ్యభూయ ఈ సుమాల వల్ల పూల వల్ల కలిగిన అనుశయారివ మానస ద్వేషం వల్లను అన్నట్లుగా తవా నీకు ఇయం ఈ మూకముద్ర మూగదానిలాగా అంటే వాగ్బంధంగా కనపడుతున్నావు. కారణం ఏమిటో నాకు ఏమి? నీ ముఖంతో పోలిక కలిగినటువంటి నువ్వు కలహించగలిగినటువంటి ఆ చంద్రుడిపై కెనక ఏమైనా కోపం వచ్చిందా నీకు? ఆ చంద్రుడిని నువ్వే వండించటం లేదు అన్నారు. కనుక నరుడి వర్ణనాలు వినటం వల్ల ఆదరం చేత ఏర్పడిన బాణం చంద్రుడిపై కోపంతో ఏర్పడినట్టుగా కవి దాన్ని చమత్కరించారు. నరుడు తాను చేసిన వర్ణన ఇంకా మిగిలి ఉంటే తన మధుర వర్ణాలు వింటంలోని ఆసక్తి చేత మౌనంగా ఉన్న దమయంతితో ఇలా, దమయంతి, చంద్రుని విషయంలో నువ్వు వర్ణించటం కానీ నా వర్ణను ఆమోదించటం కానీ లేకుండా కేవలం మౌనంగానే ఉన్నావేమిటి? నీ ముఖంతో అతని సామ్యంపై అసూయ ఏమైనా లోపల ఏర్పడిందా? అందుకు మౌనంగా ఉన్నావా? శృంగార భృంగార సుధాకరేణ వర్ణ ప్రజాసూపయ కన్న కూపవు త్వచ్చారువాణీ రసవేణీతీర తృణానుకార కిల కోశకార. హే ప్రియే దమయంతి, నువ్వు శృంగార రసానికి సంబంధించి భృంగార పసిడి చెంబు అనేటువంటి సుధాకరేణ చంద్రుడి చేత వర్ణస్రజ వర్ణమాలతో కర్ణకూపౌ చెవి రంధ్రాలను అనూపయ బల జలంతో నించు వర్ణమాల తడి కలిగి ఉండటం వల్ల కర్ణరంధ్రాలను జలంతో నింపగలవని చెప్పదు. అలాగే శృంగార భృంగార సుధాకరేణ శృంగార రసానికి సంబంధించిన
భృంగార కనక కలశం బంగారు చెంబని నీ ముఖంలోని సుధా అమృతానికి ఆకరేణ గని అయిన వర్ణస్రజ తడిసిన వర్ణమాలచే కర్ణకూపవు నా కర్ణ రంధ్రాల అనూపయ నీటితో జలపూర్ణం చెయ్యి కలు. ఎందుకంటే కోశకారగా చెవుల జాతిలో ఒక రకమైన చెరకు త్వచ్చారు వాణీ రసవేణితర స్థూలామకార త్వత్ నీ యొక్క చారు మధురమైన వాణి మాటలకు సంబంధించిన రసాల యొక్క వేణి ప్రవాహము యొక్క తీరా గట్టుల తృణ గడ్డి అనుకార సమానం. అటువంటి వాటిని వినిపించమంటే అందమైన మధురమైన నీ మాటలు నాకు వినిపించు. నువ్వు శృంగార రసానికి సంబంధించిన బంగారు చెంబుగా ఉన్న చంద్రుడి చేత వర్ణమాలికతో ఆ కర్ణ చంద్రాల జలపూర్ణం చెయ్యి. అలాగే శృంగార రసం యొక్క సంబంధించిన బంగారు చెంబులాంటి నీ ముఖంలోని అమృతంలో తడిసిన వర్ణమాల చేత అక్షర పంక్తుల చేత నా కర్ణ రంధ్రాలను నింపు. ఎందుకంటావా? కోశకారం అనే చెరుకు ఈ మధుర వచనాలకు సంబంధించి శృంగార రస ప్రవాహపు గట్టులోని గడ్డిపోచలాగా కనపడుతోంది. అతి మధురమైన కోశకారం అనేటువంటి చెరుకు కూడా ఈ మధురవాణి రసప్రవాహపు తీరంలోని గడ్డినే అనుకరిస్తోంది. కానీ ఆ రసప్రవాహానికి దాని పోలికగా మాత్రం లేదు. అలాంటి మాట వినిపింపుము అంటే చంద్రుడిని నువ్వు వర్ణించి నే వర్ణించగా నువ్వు కూడా వదులు అన్నారు. అత్రైవ వాణి మధునా తవాపి శ్రుతుం సమీహే మధు సహాసనాభిం ఇది ప్రియ ప్రేరితయా తయాధ ప్రస్తోతుమారంభిషసి ప్రశస్తి. ఇది ఈ విధంగా ప్రియుడైన నరుడి చేత ప్రేరేపింపబడి తయా ఆ దమయంతి చేత అధా ఆ తర్వాత శశి ప్రశస్తి సా చంద్రుడి యొక్క మహాత్మ్యం ప్రస్తోతం వర్ణించటానికి ఆరంభింపబడిందా అన్నట్లుగా అహం నేను అత్రైవ ఈ చంద్రుని వర్ణన విషయంలో మధువహ తేనెకు లేదా అమృతానికి సనాభి సమానమైన తనాభి అంటే నీ యొక్క తవాపి నీ యొక్క వాణి వాక్కును శ్రోతం వినటానికి సమీహే కోరుతున్నా. ఈ విధంగా ప్రియుడైన నరుడిచే దమయంతి తర్వాత చంద్రమహిమను వర్ణించటం మొదలుపెట్టి అప్పుడతడు దమయంతి నేను ఈ చంద్రవర్ణన విషయంలో అమృతానికి సమానమైన నీ వాణి నీ మధురమైన వాణితో దాన్ని ఆ చంద్రబింబం యొక్క గొప్పదనాన్ని గురించి నాకు వర్ణించు అని అన్నాడు. పూర్వం విధుర్వర్ధయితుం పయోధే శంకేయమేనాంకమణిం కియంతి పయాంసి దోగ్ధి ప్రియ విప్రయోగ అశోక కోకీ నయనే కియంతి. ఏ ప్రియా నల అయం ఈ విధు చంద్రుడు పయోధే సముద్రంలో పూలం ప్రవాహాన్ని వర్ధయితం పెంచటానికి ఏనాంకమణి చంద్రకాంతమణి కియంతి ఎంత పయాంసి ఉదకం
దోగ్ధి పెదకడం తదాది అట్లా ప్రయోగ శోక కోకిన అవటం చేత ప్రియుడైన పురుష చక్రవాకం యొక్క వియోగం చేత సశోక దుఃఖంతో కూడిన కోకి చక్రవాకి ఆడ చక్రవాకము యొక్క నయనే కళ్ళను కియంతి ఎంత పయాంసి జలాలను దోగ్ధి పిదుకుతు ఇది అని అహం నేను శంకే అనుకుంటున్నా అని ఆయనతో అంది. ప్రియా నల, ఈ చంద్రుడు సముద్ర ప్రవాహాన్ని పెంచడానికి, సముద్రాన్ని చూసి చంద్రుడిని చూసి సముద్రం పొంగుతుంది కదా, ఈ చంద్రుడు సముద్ర ప్రవాహాన్ని పెంచడానికి చంద్రకాంతమణి నుండి ఎంత ఉదకాన్ని పితుకుతాడు అని అర్థం. అలాగే ప్రియుని విరహం చేత దొరపిల్లేటువంటి చక్రవాకి యొక్క కళ్ళ నుండి ఎంత కన్నీళ్లు పిదుగుతాడు అని అరుస్తా నేను. అలా ప్రియుడి గురించి ఆమె పలికి. జ్యోత్స్నామయం రాత్రి కలింద కన్య పురానుకారే పలుపే అంధకారే పరిస్ఫురన్ నిర్మల దీప్తం వ్యక్తాయతే సైకతమంతరీపం. ఏ ప్రియురాలా, రాత్రి అని కలింద కన్యా యమునా నది యొక్క పూల ఆగంతుకమైన అతి నీల ప్రవాహ అంటే అతి నీలంగా ఉండే నీటి ప్రవాహం చేత అనుకారే సమానమంగా నానా విధమైనటువంటి నల్లనైన చీకటి అపశృతే సది తొలగిపోతోంది. పరిస్ఫురత్ ప్రకాశిస్తున్నటువంటి నిర్మలమైన దీప్తి ప్రకాశం గల చంద్రుడని దీపం కలిగితే జ్యోత్స్నామయం వెన్నెల రూపం కలిగిన సైకతం తల్లటి ఇసుకను కలిగిన రాత్రి అనే యమున యొక్క జలమధ్యంలో అంతరీపం ద్వీపంగా వ్యక్తమయ్యే చేయబడింది. రాత్రి అనే యమున యొక్క నల్లటి ప్రవాహంతో సమానమైన చీకటి తొలగిపోతే నిర్మల కాంతి గల చంద్రుడి దీపంగా కలిగిన వెన్నెల యొక్క రూపాన్ని కలిగిన ఇసుకతో కూడిన ద్వీపం బయటపడి, అంటే చీకటి తొలగిపోగానే ఏర్పడిన వెన్నెల నల్ల ప్రవాహం పోగానే బయటపడి ద్వీపంలాగా కనపడుతోంది అని అర్థం. హా సత్విషైవాఖిల కైరవాణం విశ్వం విశంకే జని దుగ్ధముగ్ధం యతో దివా బద్ధముఖేషు తేషు స్థితేపి చంద్రేవ తథాచకాస్తి. అఖిల కైరవాణ సమస్తమైన కలువల యొక్క హాస త్విషైవ హాస వికాసానికి సంబంధించిన త్విషైవ కాంతి చేత విశ్వం సమస్తమైన ప్రపంచం దుగ్ధముగ్ధం పాలలాగా తెల్లగా చల్లగా అజ్జని అయింది. కానీ చంద్రుడి చేతనే తెల్లగా చల్లగా అయిందని నేను నవిశంకే అనుకోట్లా.
అతః ఎందుకంటే, యతః ఎందుకంటే, దివా పగటిలందు తేషు ఆ కలువలు బద్ధముఖేషు సత్సు ముడుచుకొని పోయి వికాసం లేక ఉండగా, చంద్రే చంద్రుడు స్థితేపి ఉన్నా విశ్వం సమస్త ప్రపంచం తథా రాత్రిలో ఎలాగో అలా నచకాస్తి ప్రకాశించటం లేదు. కనుక ఈ ప్రపంచం కలువల వికాసి కాంతి చేతనే చల్లగా తెల్లగా ఉంది, కానీ చంద్రుడి కాంతి వల్ల కాదు అంటాడు. సమస్తాలైన కలువ పూల వికాస కాంతి చేతనే పాలలాగా తెల్లగా చల్లగా ఉంది, కానీ చంద్రుడి చేతనే ఈ విధంగా ఉండదని నేను అనుకుంటా. ఎందుకంటే పగటిలో కలువలు ముడుచుకొని వికాసరహితాలై ఉంటే చంద్రుడు ఉన్న సమస్త ప్రపంచానికి రాత్రిలాగా చల్లదనంగా తెల్లదనంగా ఉండటం లేదు. కనుక ఈ ప్రపంచం కలువల వికాస కాంతి చేతనే చల్లదనాన్ని తెల్లదనాన్ని పొందుతోంది, కానీ చంద్రుడి చేత పొందట్లేదు అని ఒక ఊహ. మృత్యుంజయస్యైవ వసంజటాయాం నక్షీయతే తద్భయదూరమృత్యుః నావర్ధతే చ స్వసుధాప్తజీవ తరంగుండరాహు భవభీరతీవ. మృత్యుంజయస్య మృత్యువును జయించిన శివుడి యొక్క జటాయాం జటలలో పసన్నేవా వసిస్తున్న ఏషగా ఈ చంద్రుడు నక్షీయతే వాడు క్షీణించట్లా, ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు, కాంతి తగ్గడు. అంటే కొద్ది పరిమాణం కలవాడు అవటం చేత ఒక్క కళతోడని అప్పుడు ఎక్కడా ఉండటం చేత ఆ కళ తగ్గదు పెరగదు. అలాగే నక్షీయతే మరణించటం కూడా లేదు. అందువల్ల మృత్యుంజయులకు దగ్గరగా ఉండటం వల్ల భయాదూర మృత్యు భయం చేత దూరమైన మృత్యువు మరణాది దేవత కలవాడుగా తన గురువు మృత్యుంజయుడైన దేవుడి దగ్గర ఉన్నాడు కనుక చంద్రుడికి మృత్యు భయం లేదు. అతీవ మిక్కిలి తన యొక్క తనలోని అంటే యశోదా అమృతం చేత ఆప్త పొందబడిన జీవా చైతన్యం కలిగిన సరగ్ముండ శివుడి శిరస్సులో ఉన్నటువంటి కపాలమాల కపాలలోని రాహువు వల్ ఉద్ధృత కలిగిన భయంకరవాడి వర్ధతే చత వర్ధిల్తం లేదు. శివుడి శిరస్సులో సజీవమైన కపాలాలను చూసి రాహువు అనే బుద్ధితో చంద్రుడు భయపడి దిగులు చెంది వర్ధిల్లటం లేదని ఊహ చేశారు. మృత్యువులు జయించిన శివుడి జటలో నివసిస్తున్న చంద్రుడు 16 కలగానే ఉండి 16వ కళ ఒకటే కలగా ఉండి క్షీణించడు. శివుడి జటలో నిరంతరం ఒక్క కలగని ఆ చంద్రుడు ఉండి కూడా దానికంటే క్షీణించడు, అంతకంటే తగ్గడు పెరగడు. మరొక మరణించం కూడా ఎందుకు మృత్యుంజయుడి దగ్గర ఉన్నాడు కనుక ఆ జోన్ సేఫ్ జోన్ అన్నమాట, అక్కడికి మృత్యువు రాదు. అందువల్ల క్షీణచంద్రుడు కాడు. అలాగే కపాలమాలలోని కపాలాన్ని చూసి రాహువులతో భయంతో
రాగు అనే భయం పొంది దిగులు పొందిన వాడై పెరగక ఏకకాలామాత్రుడై ఉన్నాడు. ఇంకో భయం, రాహువేమో తను మింగేస్తాడేమో, అందువల్ల ఒకే కళతో అలాగే ఉండిపోయాడు, పెరగడం చెరగడం. ద్విషం చకోరాయ సుధాంసురాయ కళామపి స్వావయం హరాయ తదజ్జయత్యేవ సమస్తమస్య కల్పద్రుమభ్రాతు రథాల్పమేతత్తు. చకోరాయ చకోర పక్షులకై స్వావయవం తన అంశమైన ద్విషం కాంతి వెన్నెలను, సురాయా దేవతల కోసం స్వావయవం తన అంశమైన సుధాం అమృతాన్ని, హరాయా శివుడికై స్వావయవం తన అంశమైన కళామపి 16వ కళను దదత్ ఇస్తాడు. ఏషః ఈ చంద్రుడు జయతి జయిస్తున్న తథాపి అయినా కల్పద్రుమభ్రాత్ కల్పవృక్షానికి భ్రాతు దానితో ఒక్క సముద్రంలో పుట్టడం వల్ల సోదరుడైనటువంటి వాడు అస్య ఈ చంద్రుడి యొక్క ఏతత్ సమస్తం పైన చెప్పబడిన లోకోపకారమైన పరోపకారమంత అల్పం స్వల్పమే. కల్పవృక్షం వస్తువులను కల్పించడం అందరికీ ఇస్తుంది, కానీ అతనికి ఆ శక్తి లేకపోవడంలో ఇతడు స్వల్పంగానే ఇస్తాడు. అలాంటి పరోపకారి మరొకడు లోకంలో లేదు. చంద్రుడు తన అంశ అయిన వెన్నెలను చకోర పక్షులకు, తన అంశ అయిన అమృతాన్ని దేవతలకు, అలాగే తన అంశమైన 16వ కళను శివుడికి ఇచ్చి అందరినీ యొక్క మెప్పు పొందారు. కానీ ఇది అంత గొప్పేం కాదు. ఎందుకంటే ఒకే సముద్రంలో పుట్టటం చేత కల్పవృక్షానికి సోదరుడైన ఈ చంద్రుడికి ఇదేం పెద్ద లెక్కలోది కాదు, చాలా స్వల్పం. కల్పవృక్షం అన్ని వస్తువులను కల్పించి అందరికీ ఇస్తుంది. చంద్రుడికి అలాంటి సామర్థ్యం లేకపోవటం వల్ల అతడు ఇయ్యగలిగింది స్వల్పమే. ఆ స్వల్పమే ఇచ్చాడు. అయినా ఇతనికి వంటి పరోపకారి ఇంకొకడు లేదు. అంకైన నాభే విషకృష్ణకంఠ సుధాప్తరుద్ధే కటభస్మ పాండు అర్హన్నిపినోర్నిజ మౌళిధాన మృడ కళా మర్హతి షోడశీం నః. అంకా కళంకమైన ఏన అంటే జింకను, నాభేహి మధ్య భాగంలో వహించిన అంకా కళంక రూపమైన ఏన నాభి కస్తూరి కలిగిన సుధా అమృతం చేత ఆప్తా పొందబడిన శుద్ధేహ శుద్ధిలకు తెలుపు కలిగిన ఇందో చంద్రుని విషకృష్ణకంఠగా విషం చేత కృష్ణ నల్లని కంఠ కంఠం కలిగిన వాడు. కటభస్మ పాండు చితాభస్మంతో పాండు తెల్లనైన మృడ శివుడు జమౌలి నానా నిజమౌలి ధానాత్ తనదైన శిరస్సు మీద ధరించటం వల్ల లేక పూజించటం వల్ల షోడశీం కళ ఆ చంద్రుడి 16వ కళను కూడా నార్హతి పొందటానికి అర్హడు కాడు, పూజింపడు. తన శిరం మీద ధరించటం వల్లే అతనికి ప్రాప్తి, పూజ కూడా
సంభవించాయి. ఎవరికి? శివుడికి. ఎవడు అధికంగా పూజింపబడుతాడో వాడు శిరంలో ధరిస్తా వాణ్ణి. కనుక ఈ చంద్రుడి 16వ కళను శివుడు పొందుతూ దాన్ని పూజిస్తాడు. దానికి అనగా ఆ 16వ కళను పొందుతున్నాడన్నారు. కనుక దాన్ని పొందకపోవటం కానీ పూజింపకపోవటం కానీ లేదు అని చెబుతాడు ఇక్కడ. అది విష తాగటం వల్ల నల్లని కంఠవా కడిగినటువంటి శివుడు చితాభస్మంతో తెల్లటి రంగు కలవాడైన శివుడు తన శిరస్సులో చంద్రుణ్ణి ధరించటం వల్ల కళంకమైన హరిణాన్ని మధ్య ధరించిన వాడు, కళంకమైన కస్తూరి ధరించిన వాడు అయిన చంద్రుడి యొక్క 16వ పలకకు అర్హుడు కాడు, వంకకు నర్హుడు. చంద్రుడు కస్తూరిని శరీర మధ్య భాగంలో ధరించి ఉండగా శివుడు హాలాహల విషంతో నల్లని కంఠాన్ని ధరించాడు. శివుడు హలాహల విషయంతో అది. అలాగే చంద్రుడు అమృతంతో శుద్ధుడై ఉంటే శివుడు చితాభస్మంతో శుద్ధుడై తెల్లగా కనిపిస్తాడు. కనుకనే చంద్రుడి యొక్క 16వ కళను తలపై ధరించి తన ఉన్నతమైన స్థానంలో ధరించుకొని పూజ చేయటం వల్ల చంద్రుడి 16 కళకు కూడా యోగ్యుడు కాడు. ఎందుకంటే మొదట చెప్పినట్లుగా అతడు చంద్రుడి 16వ భాగానికి అర్హుడో అప్పుడు అతడు పూర్ణచంద్రుడికి సమానంగా ఉండటానికి అర్హుడైనట్లే అని ఏదో లాగాడు. పుష్పాయుధస్యాస్తిభి రద్ధదగ్ధై శతాశితశ్రీరఘుటి ద్విజేంద్ర స్మరారిణా మూర్ధని యద్ధృతోపి తనోతి పౌష్టికాని. ద్విజేంద్ర చంద్రుడు బ్రహ్మదేవుడి చేత పుష్పాయుధస్య పూల విలుకాడైనటువంటి అర్ధదగ్ధై సగం కాలిన అస్థిభి ఎముకల చేత శతాశితశ్రీ కాలంలో వల్ల తెలుపు నలుపు రంగు కలిగి ఉన్నవాడు అఘటి నిర్మింపబడి ఎందుకంటే స్మరారిణ శివుడి చేత మూర్ధని తలపై ధృతోపి ధరింపబడినా పౌష్టిక ఆ మన్మధుడికే పౌష్టిక సంతోషాన్ని కలిగించే పౌష్టికాన్ని అభివృద్ధిని కలిగించట అనుభూతి చేస్తున్నాడా? బ్రహ్మ మన్మధుడి యొక్క సగం కాలిన ఎముకల చేత సగం కాలని ఎముకల చేత చంద్రుడిని నిర్మించాట. సగం కాలని ఎముకలు, సగం కాలిన ఎముక. అతడు సగం కాలినటువంటి ఎముకల వల్ల నల్ల రంగు, కాలని ఎముకల వల్ల తెలుపు రంగు కలిగి ఉన్నాడు. ఎందుకంటే శివుడు ఆ చంద్రుడి తలపై ధరించిన, గౌరవించిన, అతనికి మన్మధుడిలాగా హర్షాన్ని కూర్చినవి, అభివృద్ధిని కూర్చేవి అనే కార్యాలు చేస్తున్నాం. కామారి అయిన శివుడు పై విధంగా మన్మధుడికే హితాన్ని చేయటం అతనికి అస్తుల చేత ఈ చంద్రుడు నిర్మింపబడ్డాడని అర్థం. చంద్రుడిలాగా కామ ఉద్దీపకం మరొకటి లేదని లోకంలో తెలుసుకో. చంద్రుడు శివుణ్ణి ఆశ్రయించి ఉన్న ఆ శివుడికి శత్రువైన మన్మధుడికి హితం చేస్తుండగా
ఆ చంద్రుడు ఆ మన్మధుడి ఎముకల చేత నిర్మించబడటం ఆశ్చర్యం, తమాషాగా ఉంది. మృగస్య లోభాత్ ఖలు సిన్వికాయ సునుర్మృగాంకం కబలీకరోతి స్వస్యాభిధానాదము మంకసుప్తం స్నోజ్జతాన్ ముదా తేన చ ముచ్యతేయం. సింహిక యొక్క సూనుహు కుమారుడైన రాహువు మృగాంకం చంద్రుడి యత్ ఎందువలన కబలీకరోతి మృంగుతుంటాడు, తత్ అది అంకమృగము యొక్క లోభాత్ ఖలు తిన కోరిక చేతనో అన్నట్లుగా అయం ఈ చంద్రుడు అంకసుప్తం ఒడిలో, సుప్తం అంటే నిద్రపోయిన మృగాన్ నోజ్జత్ వదలకుండా స్వస్యాపి తన్ను కూడా తన్ను కూడా దానాత్ రాహువుకు ఇవ్వటం వల్ల ముదా అలాంటి పుణ్యాల వలన సంతోషం చేత తనలోని మృగం చేత బయటకు బాహువు రాగా చంద్రుడు తన ఒడిలో ఉండటం చేత తను శరణు పొందినట్లుగా మృగాన్ని రక్షించటానికై తన్ను కూడా రాహువును ఇవ్వటం వల్ల ఆ రాహువు ఆ చంద్రుడి త్యాగానికి సంతోషించి ఆ సంతోషంతో ఆ రాహువుచే ముచ్చతే ఆ మృగంతోడనే విడవబడుతున్న నౌజ్జత్ అనే పాఠంలో తన గుడిలో ఉన్న మృగం ఇతడు ఎందువల్ల నౌజ్జత్ విడవబడిందో అందువల్ల అనే అర్థం ఉంటుందన్నమాట. సింహిక యొక్క కుమారుడైన రాహువు మృగాంకుడైన చంద్రుడిని కబళించటం, చంద్రుడిలో ఉండేటువంటి మృగాన్ని తినటమే కాక చంద్రుడిని తినటానికి కాదు. రాహువు అంటే వాడి మృగాంగి సింహిక రాహువు చంద్రుడిని కబళించడం దేనికి? చంద్రుని తినాలనే ఉద్దేశం కదా. అందులో ఏముంది? సింహిక ఉంది కనుక సింహిక సుతుడేయమంటే సింహం అవుతాడు వాడు. కనుక సింహం మృగాలను భక్షింపకోరుతుంది, ఏళం కదా అది. కనుక అక్కడ ఆ మృగమున్న స్థలం చంద్రుడు కాన ఆ చంద్రుడి కూడా స్వాధీనం చేసుకొని మింగుతున్నాడు రాహు. ఈ విధంగా చంద్రుడి మింగిన తరువాత అతన్ని ఏల విడుస్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే తన ఒడిలో విశ్వసించి నిద్రిస్తున్న మృగాన్ని రక్షించటానికై తను కూడా దానం కావించి ఇవ్వటం చేత, కనుక దానం కావించి ఇవ్వబడటం చేత దంతాలచే ఖండనం చేసిన ఆ మృగాన్ని వదలక త్యాగాన్ని చూపిన చంద్రుడి పైన సంతోషంతో అతడు మృగంతో రాహువుని విడపించేశాడు, తర్వాత విడిచేశాడు. కనుక శరణాగతమైన మృగాన్ని చంపగోరిన సింహాది క్రూర మృగాలకు మృగ రక్షణకై తమ శరీరాలు అర్పించటం వాళ్ళని అభినందించి ఆ త్యాగం వల్ల పుణ్యం చేత సింహాదులు ఆ మృగాలను చంపగా వదిలిపెట్టడం లేదా? వదిలిపెట్ట. సుధాభుజోయత్ పరిశీయతుచ్చ మితం వితన్వంతి తదర్హమేవ పురా నిశీయాస్య పితా శతాసి సింధు అకారితుచ్చః కలశోద్భవేన. సుధాభుజ అమృతాన్ని భుజించే దేవత ఏనం ఈ చంద్రుడు పరిపియా పూర్తిగా తాగి తుచ్చం పిప్పిగా వితన్వంతి వదిలేస్తా. అది అర్హమేవా న్యాయమే తగింది. యతః ఎందుకంటే అస్య ఈ చంద్రుడికి
పితా తండ్రి అయిన సింధురవి సముద్రుడు కూడా కలశ ఉద్భవీన కలశంలోంచి జన్మించిన అగస్త్య మహర్షి చేత పురా పూర్వకాలంలో నిపియ పానం చేయబడి తుచ్చగా పిప్పిగా అకారి చెయ్యబడ్డాడు కనుక ఈతని తుచ్చత్వం కులక్రమంగా తండ్రిని బట్టే వచ్చి కలశంలో పుట్టినవాడు అంతటి గొప్ప సముద్రాన్ని దాటడం ఆశ్చర్యం కాదు, తాగేశాడు. అమృతాన్ని ఆస్వాదించేటువంటి దేవత ఈ చంద్రుడి పూర్తిగా పానం చేసి పిప్పిగా చెయ్యటం న్యాయం. ఇతని తండ్రి అయిన సముద్రాన్ని పూర్వం కలశంలో పుట్టినటువంటి అగస్త్యుడు కలశ పాధోరాజి గర్భవించి మొదల పానాన్ని కావించి పిప్పి చేశారు. కనుక ఈ విధంగా చేయబడటం కులక్రమానుగతంగా వచ్చిందే, కొత్తగా కాదు. ఇతని పూర్వులు కూడా పరోపకార పరాయణులు. అలాంటి ఆ పరోపకార పరాయణతో ఈయన కూడా వెన్నతో పుట్టేసి పూర్వం దేవాసుల యుద్ధం ఏర్పడగా ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను ఓడించి సముద్రంలో దాగారు. సముద్ర జలంలోనికి దేవతలు ప్రవేశించలేకపోయారు. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. దేవతలు రాక్షసుల దుష్కృత్యాలకు బాధపడి అగస్త్య మహర్షికి విజ్ఞప్తి చేస్తే ఆ మహర్షి సముద్ర జలమంతా పుక్కిటిలో నింపుకొని తాగేస్తే రాక్షసులంతా బయటపడ్డారు. అప్పుడు వాళ్ళని దేవతలు యుద్ధంలో చంపారు. తర్వాత అగస్త్య మహర్షి తన పుక్కిటిలో ఉన్న జలంతో సముద్రాన్ని మళ్ళా నింపేశాడు. కనుక సముద్రాన్ని యథాప్రకారంగా చేసేశాడు. అది ఆయన గొప్పతనం. చతుర్ధిగంతీం పరిపూరయంతి జ్యోత్స్నైవ కృష్ణాసుర సింధు బంధు క్షిరోదపూరోదరహాదరవాసహాన వైరస్య మేతస్య వినిరస్యతీయం. చతుర్ధగంతి 4 దిక్కుల చెరగుల పరిపూరయంతి పాకల్యంగా వ్యాపిస్తుంది. తథా అలాగే తెల్లదనం సురసింధు బంధువు గంగా నది బంధువు సమానమై కృష్ణ పూర్ణమై ఈయం ఈ జ్యోత్సన అయిన వెన్నెల ఒక్కటే క్షీరోద పాలకడలి యొక్క పూరా ప్రవాహము యొక్క ఉదర మధ్య భాగంలో నివాసాన్ని హాన విడవటం చేత ఏర్పడిన వైరస్యం దుఃఖాన్ని నిరస్యది పోగొడుతో. ఈ చంద్రుడు వెన్నెలలో పాలకడలి అంటే పాల సముద్రం అనే బుద్ధిని వగించి తండ్రి అయిన సముద్రంతో ఎడబాటు వల్ల దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నా. అన్ని దిశలా వ్యాపించిన తెల్లని వెన్నెల మధ్య చంద్రుడు పాలకడలి నడుమలో చాలా శోభిస్తున్నాడు. 4 దిక్కులలో నిండుగా వ్యాపించింది. తెల్లదనంలో పాలకడలి చుట్టూ ఉన్న ఈ వెన్నెల ఒక్కటే. చంద్రుడి పాలకడలి నడుమ నివాసాన్ని తొలగించటం వల్ల ఏర్పడిన దుఃఖం తొలగింపగలదు. ఈ వెన్నెల ఎందే అతడు పాలకడలి అనే బుద్ధిని వహించి ఆ పాలకడలి నడుమ ఉన్నటువంటి వాడిలా శోభించాడు. స్వస్తి.